మహానటి ప్రేమాయణం ఇప్పటిది కాదు. ఇంటర్ చదువుతూ ఉండగా ప్రేమలో పడింది. 15 ఏళ్లుగా అతనితో ప్రేమలో ఉంది. 2010లో ప్రామిస్ రింగ్ తో ప్రపోజల్. 2017లో సోలోగా విదేశాలకు ట్రిప్ వేశారు. 2022లో పెళ్లాడాలనేదే నిర్ణయం. 2024 డిసెంబర్ లో 7 అడుగులు వేశారు. ఇది మహానటి కీర్తి సురేష్ ప్రేమాయణం. తన చిరకాల మిత్రుడు ప్రేమికుడు ఆంటోనీ తటిల్ తో 7 అడుగులు వేశారు కీర్తి సురేష్. వీళ్ళిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ పెళ్లి గురించి విశేషాలను షేర్ చేసుకుంది. 12వ తరగతి చదువుతున్నప్పుడే తాను ఆంటోనీతో ప్రేమలో పడినట్లు తెలిపిన ఆమె 15 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నట్లు తెలిపారు. నా పెళ్లి ఇప్పటికీ ఒక కలలా ఉంది. నా హృదయం భావోద్వేగంతో నిండిన క్షణాలవి. మా వివాహం కోసం మేమిద్దరం ఎప్పటి నుంచో కలలు కన్నాం. మేము 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. ఆంటోనీ నాకంటే 7 ఏళ్లు పెద్ద. 6 ఏళ్ల నుంచి ఖతార్ లో వర్క్ చేస్తున్నాడు. నా కెరీర్ కు చాలా సపోర్ట్ ఇస్తాడు. ఆంటోనీ నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. ఆంటోనీతో ఉన్న పరిచయం కొద్దీ నెల రోజులు సరదాగా గడిపాం. తర్వాత నేను మా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వెళ్ళా. అక్కడికి ఆంటోనీ వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉండేసరికి అతడికి కలిసే అవకాశం రాలేదు. కనుసేగి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమని అప్పుడు చెప్పా. 2010లో ఆంటోనీ నాకు మొదటిసారి ప్రపోజ్ చేశాడు. 2016 నుంచి మా బంధం మరింత బలపడింది. నాకు ప్రామిస్ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడు. మేము పెళ్లి చేసుకునే వరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాలో కూడా మీరు ఆ రింగ్ ను గమనించవచ్చు. అయితే పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు మా ప్రేమను ప్రైవేట్ గా ఉంచాలని నిర్ణయించుకున్నాం. నేను ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు నా సన్నిహితులకు, ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే తెలుసు. సమంత, విజయ్, అట్లీ, ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మి ఇలా కొద్ది మందికి మాత్రమే మా ప్రేమ విషయం తెలుసు. మేమిద్దరం మా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాం. ఆంటోనీకి సిగ్గు ఎక్కువ. మీడియా ముందు కూడా అందుకే కలిసి కనిపించలేదు. చేతులు పట్టుకొని నడవటం అలాంటివి చేయలేదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న 2017లో మొదటిసారి విదేశాలకు కలిసి వెళ్ళాం. 2 ఏళ్ల క్రితమే సోలో ట్రిప్ కు వెళ్ళాం. 2022 నుంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. 2024 డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. నేను పెళ్లైన దగ్గర నుంచి పసుపు తాడుతోనే సినిమా ప్రచారంలో పాల్గొంటున్నా. ఇది చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారం లెక్క గొలుసులోకి మార్చుకుంటా.